ప్రియులారా, చిన్న వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. వారు యేసును తీసుకొని పోవచ్చున్నప్పుడు అంటే సిలువ మార్గములో మోయించుకొని పోచున్న సమయంలో మార్గ మధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న కురేనియా సీమోనును చూచరి. యేసు వెంట సిలువను మోయుటకు వారిని బలవంతం యేసయ్య సిలువను మోసుకొని వెళుతున్నాడు. మధ్యలో ఏ వ్యక్తి కనపడ్డాడు? కురేనియా సీమోనుడు కనపడ్డాడు. అతను బలవంతం చేశారు. చివరికి సిలువ కపాలం అనే స్థలానికి చేరింది. ఏం జరిగిందో చూద్దాం పిల్లారా. 30వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ప్రజలు మా మీద పడుడు. 32వ వచనాన్ని చదువుకుందాం దయచేసి. మరి ఇద్దరు లూకాసు సువార్త 23వ అధ్యాయం 32, 33 వచనాలు చదువు. మరి ఇద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయి కపాలము అనబడు. ఏ స్థలం అండి? కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని సిలువ వేసిరి. ప్రైజ్ ది లార్డ్. 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 జాగ్రత్తగా వినండి పిల్లారా. యేసు ప్రభు సిలువ వేయబడుతున్నాడు. ఒక్కడే ఉన్నాడు ఆ సమయంలో? ఎంతమంది ఉన్నారు యేసు ప్రభుతో పాటు? ముగ్గురు ఉన్నారు. యేసు ప్రభు మరొక ఇద్దరు దొంగలు, ఇద్దరు సిలువ వేయబడినటువంటి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా ఆలకించండి. గొప్ప సందేశం. కలువరిలో వేయబడినటువంటి ఈ 3 సిలువలు కూడా లోకం ఏంటో మనకు చెప్పుద్దండి. లోకములో ఉన్నట్టు ప్రతి మనిషి కూడా ఈ 3 సిలువల్లో ఏదో ఒక సిలువలాగా ప్రవర్తిస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు ఏదో ఒక సిలువలాగా ప్రవర్తిస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు ఈ 3 సిలువలే సకల మానవాళికి కూడా కనువిప్పు కలిగేటి సందేశాన్ని ఇస్తాయండి. యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు, మరణించినప్పుడు ఆ కపాలం అనే కలువరి కొండ మీద ఒక సిలువ కాదు, ఎన్ని సిలువలండి? 3 సిలువలు. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూర్చున్నట్టే మనం కూడా ప్రియులారా ఏదో ఒక సిలువకు చెందినటువంటి వాళ్ళమే. మనం కూడా ఏదో ఒక సిలువను మోస్తున్నాం. చాలా ముఖ్యమైన సందేశం. మోస్తే చెడ్డ దొంగవాని సిలువ, లేకపోతే మంచి దొంగవాని సిలువ, లేకపోతే ఎవరి సిలువను మోస్తున్నా? యేసయ్య సిలువను మోస్తున్నా. గుర్తుపెట్టుకోండి పిల్లలు దయచేసి. ఏదో ఒక సిలువ నీ సిలువ తప్పదు, ఇంకంతే. తప్పనిసరిగా ఏదో ఒక సిలువకు మనం చెందినటువంటి వాళ్ళం అవుతాం. వాక్యాన్ని చదువుకుందాం పిల్లలు. ఇప్పుడు ఎన్ని సిలువలు ఉన్నాయన్నాం? 3 సిలువలు ఉన్నాయి. మొదటి సిలువ ఎవరిది? యేసు ప్రభు సిలువ. రెండవ సిలువ ఎవరిది? మంచి దొంగవాని సిలువ. మూడవ సిలువ ఎవరిది? చెడ్డ దొంగవాని సిలువ. అయితే మనం చెడ్డ దొంగవాని సిలువ వద్ద నుంచి ప్రారంభించుకుందాం పిల్లలు. వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు నీవు క్రీస్తువు కదా అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించుము అని యేసును నిందింపసాగెను. ప్రైజ్ ది లార్డ్. 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 ఈ చెడ్డ దొంగవాడు ఏం చేస్తున్నాడండి? ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? దేని మీద ఉన్నాడండి? సిలువ మీద ఉన్నాడు. ఎందుకని? అతను ఎటువంటి వాడండి? చెప్పమ్మా, గట్టి చెప్పమ్మా. దొంగ. అతను ఒక దొంగ కాబట్టి అతనికి ఏం చేశారు? సిలువ మరణ శిక్షని విధించారు. అతను ఎక్కడున్నాడు ఇప్పుడు?
శిక్షని అనుభవిస్తూ ఉన్నాడు, శ్రమలు పొందుతున్నాడు, పాటులు పొందుతున్నాడు, సిలువ మరణాన్ని పొందుతున్నాడు. సిలువ మరణాన్ని పొందుతూ ఏమంటున్నాడండి? వాక్యాన్ని చదవండి ఇప్పుడు. నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించు. వాడు శ్రమలు పొందుతున్నాడు, వాడు కష్టాలు పడుతున్నాడు, వాడు పాపం చేశాడు. కానీ ఎవరిని నిందిస్తున్నాడండి? నిందిస్తున్నాడు అని అక్కడ ఉందండి. ఏమనుందండి? నిందిస్తూ ఉన్నాడు పిల్లారా. ఎవరిని? ఏ పాపం చేయనటువంటి వాణ్ణి, ఎవరిని? ఏ తప్పు చేయనటువంటి వాణ్ణి, ఎవరిని? పాపం అంటే ఎరుగనటువంటి వాడిని, నీతిమంతుడిని, దేవుని కుమారుని. పిల్లారా, పాపం చేసింది ఎవరో? దొంగవాడు. పాపం చేసింది ఎవరు? దొంగవాడు. శిక్షను అనుభవించాల్సింది ఎవరండి? దొంగవాడు. కానీ ఎవరిని ఏలెత్తి చూపిస్తున్నాడండి? దేవుణ్ణి. ప్రియులారా, మీరందరు ఈ రాత్రికాల సమయంలో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూర్చున్న మనలో 80% మంది ఈ చెడ్డ దొంగవాని యొక్క సిలువను మోస్తున్నాం, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ. ఎస్, ఇక్కడ కూర్చున్న మనలో 80% మంది చెడ్డ దొంగవాని సిలువను మోస్తున్నాం. ఏంటి? నాకేదన్నా కష్టం రాగానే, నాకేదన్నా బాధ రాగానే, నాకేదన్నా శ్రమలు రాగానే వెంటనే ఏం చేస్తాం? నా ఇరుగు వారి వల్ల వచ్చింది, నా పొరుగు వారి వల్ల వచ్చింది, అత్త అయితే కోడల వల్ల వచ్చింది, కోడలైతే అత్త వల్ల వచ్చింది. ఇదండి సాంప్రదాయం. చాలా సందర్భాల్లో మనం చేసేది ఇదే ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. చెడ్డ దొంగవాడు తాను శ్రమలు పొందుతున్నాడు, తాను పాపం చేశాడు, తాను తప్పు చేశాడు. కానీ ఎవరిని నిందిస్తున్నాడో? దేవుని నిందిస్తున్నాడు. ఎన్నిసార్లు ప్రియులారా మీరు, ఎన్నిసార్లు ప్రియులారా మనం, అయ్యా ఎందుకు నాకు ఈ శ్రమలు పంపిస్తున్నావు, ఎందుకు నాకు ఈ పాటులు పంపిస్తున్నావు, ఎందుకు నాకు ఈ కష్టాలు పంపిస్తున్నావు, ఎందుకు నాకు ఈ సిలువలు పంపిస్తున్నావు, అయ్యా నువ్వు నన్ను ప్రేమించటం లేదు, అయ్యా నువ్వు నన్ను దీవించటం లేదు, అయ్యా నువ్వు నా బాధల నుంచి బయటికి తీసుకున్నట్లా. ఎన్నిసార్లు మనం దేవుని నిందించలేదు ప్రియులారా? ఎన్నిసార్లు మనం దేవుని నిందించలా? మనలో చాలామంది చాలా సందర్భాలలో చెడ్డ దొంగ వాని వలె ప్రవర్తిస్తూ ఉంటాం. ఇంకా మనకేదన్నా అయినప్పుడు ఏమంటాం? మన పిల్లవాడికి ఏదైనా అయినప్పుడు ఏమంటాం? మా అబ్బాయి బంగారం, మా అబ్బాయి బంగారం. మరి ఎందుకు చెడిపోయాడు? అమ్మా గట్టి చెప్పు. చెడు మామూలు సవాసగాళ్ళు కాదమ్మా, పక్కోళ్ళు సవాసగాళ్ళు. ఏ సవాసగాళ్ళు? చెడు సవాసగాళ్ళు. ఎట్టంటామో తెలుసండి, మా అబ్బాయి ఒక్కడే నీతిమంతుడు, గ్రామం మొత్తం మీద అందరూ చెడ్డోళ్లే. చెడ్డ దొంగవాడు చేసేది అదేనండి, చెడ్డ దొంగవాడు చేసేది అదే. అవును ప్రియులారా, మనం ఉద్యోగంలో తప్పు చేస్తాం, మనం ఆఫీసులో పాపం చేస్తాం, ఆ పాపం కారణంగా మనకేదో శిక్ష పడుద్ది. ఏం చేస్తాం? నాకు వ్యతిరేకంగా అందరూ, వీడు తాగుతాడు, తాగి బండిని నడుపుకుంటూ వెళతాడు, యాక్సిడెంట్ అయిద్దండి, తాగి బండి నడుపుకుంటూ వెళతాడు, యాక్సిడెంట్ అయిద్దండి. ఏమంటాడు? దేవుడు నాకు వ్యతిరేకంగా కష్టపడ్డాడో, దేవుడు నన్ను శ్రమల పాలు చేస్తున్నాడో, దేవుడు నన్ను పాటుల పాలు అంటారండి, అనరా? వీడు దొంగతనం చేస్తాడు, దొంగతనం చేయడానికి వెళతాడు, పట్టుకొని వాయ కొడతారు, ఈపు పగిలేటట్టుగా కొడతారు. ఏమంటారు? దేవుడు నన్ను. వీడు పాడు పని చేస్తాడు, చీకటి కార్యం చేస్తాడు, శరీర కార్యం చేస్తాడు. చేస్తూ చేస్తూ దా పాపంతో పాటు ఏమవుతుంది? వీడికి రోగం వస్తుందండి. ఆ శరీర కార్యాన్ని చేసినప్పుడు ఏదో వాళ్ళకున్నది వీడికి అంటుకుంటుందండి. ఇక ఏం చేస్తాడు? దేవుడు నన్ను ప్రేమించట్లా, దేవుడు నన్ను స్వస్థపరచట్లా. తప్పెవరదే చెప్పు? తప్పెవరది? నాది. 2 కార్యాలు చేస్తాం. మొదటి కేటగిరీ వాళ్ళం. మొదటిగా మన పొరుగు వారి మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తాం. రెండవదిగా ఎవరి మీద తోస్తామండి? యేసయ్య మీద. పాపం అన్నీ మోసేవాడు ఉన్నాడుగా, అన్నీ మోసే కరుణామయుడు ఉన్నాడు కదా, ఆయన మీద నెట్టేయటమే. చెడ్డ దొంగవాడు చేసినట్లుగా నువ్వు చేస్తున్నావా? ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసినటువంటి చెడు కార్యాలకి, నీ చెడు జీవితాన్ని బట్టి శ్రమలు నీ జీవితంలో వస్తే వాటిని ఇతరుల మీద నెట్టడానికి
తోసివేయటానికి ప్రయత్నం చేస్తున్నావా? ఈ మొదటి దొంగ ప్రియులారా, ఈ చెడ్డ దొంగ, వాడు దొంగతనం చేశాడు, వాడు పాడు పని చేశాడు, వాడు చీకటి కార్యాన్ని చేశాడు, వాడు ద్రోహం చేశాడు, వాడు పాపం చేశాడు. వాడు చేసిన పాపానికి ప్రియులకు దేవుని బిడ్డలారా, వాడికి సిలువ వేస్తే యేసయ్య కళ్ళు తిరిగి ఏమంటున్నాడు? అయ్యా, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించి. అందరితో ఆగల, ఆయన నిందింపసాగాను, అయిపోవాలి అక్కడికి. ఇంకా నిందిస్తున్నాడు దేవుని. ఎంతమంది తల్లులు ఇక్కడ ప్రియులారా, మీ పిల్లవాళ్ళని గారాబంగా పెంచి చిన్నప్పుడే, ఈ ఆధునిక ప్రపంచంలో చిన్నప్పుడే గారాబంగా పెంచి, అతి గారాబంగా పెంచి, ఇంకా గారాబంగా పెంచి, పెద్దన తర్వాత మాటనకపోతుంటే దేవుడు మా పిల్లల్ని దీవించటల్లా అంటలేదా? దేవుడు మా పిల్లల్ని ఆశీర్వదించట్లా. ఎందుకండి దేవుడికి మా మీద ఇంత కక్ష? దేవుడికి కక్ష, నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నావా నీ పిల్లల్ని? ఆత్మ పరిశీలన చేసుకో. ఎందుకు దేవుడి మీద వేస్తున్నావు నింద? పాపము యొక్క వేతనము, పాపము యొక్క జీతము మరణము, వ్యాధి. ఆ పాపానికి నీవు చేసినట్టు తప్పులకు వస్తాయి కొన్నిసార్లు. చెప్పాను కానీ కొన్ని ఉదాహరణలు. తాగినప్పుడు ఏమైందండి? తాగ్గా ఏమైతే లివింగ్ ఆర్గన్స్, ముఖ్యమైనటువంటి లంగ్స్, లివరు, కిడ్నీలు ఏమవుతాయి? అప్పుడు మళ్ళీ దేవుడిని నిందించడం ఎందుకో? పొరుగువాడిని నిందించడం ఎందుకో? ప్రభుత్వాన్ని నిందించడం ఎందుకమ్మా? ప్రభుత్వాన్ని నిందించడం ఎందుకో? దేవుడు నీకు ఇవ్వలా అంటాడు కదా పౌలు రాసినటువంటి పత్రికలో. మన గ్రహశక్తికి, మన శక్తికి మించి దేవుడు మనల్ని శోధింపబడనివ్వడు. ఆ శోధన నుండి బయటపడటానికి మనకు మార్గాన్ని కూడా చూపిస్తాడు. నీవు వ్యసనాల బారిన పడి, నీవు పాపం బారిన పడి, నువ్వెవరిని నిందిస్తావు? ఎవరి మీద నెట్టేయాలనుకుంటున్నావు? నెట్టివేయడమేనా? మొదటి దొంగవాడు, చెడ్డ దొంగవాడు చేసినట్టు కార్యాన్ని 80% మంది చేస్తున్నారు ఈ రోజుల్లో. యాకోబు పత్రిక త్వరగా తీసుకున్నప్పుడు సమయం తక్కువగా ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, దయచేసి చదవండి పిల్లకు. 14వ వచనం నుంచి చదువుకుందాం. తన దుష్ట వాంఛలచే, తన దుష్ట కోరికలచే. ఏ కోరికలు అంటండి? దుష్ట వాంఛలచే. అందరూ చెప్పండి అండి, చెడ్డ కోరికలు. అందరూ చెప్పండి, చెడ్డ కోరికలు. మన చెడ్డ కోరికలచే తానే ఆకర్షింపబడి, మనమే ఆకర్షించబడి సిగ్గుపడినప్పుడు మానవుడు శోధించబడతాడు. అప్పుడు ఆ దుష్టవాంఛ నుండి ఆ దుష్టవాంఛ నుండి పాపము జనించును. కొన్నిట్లో పండి అని రాశారు, కొన్నిట్లో నుండి అని ఉందమ్మా. ఓకే, రైట్, పర్లేదమ్మా. ఇందులో పండి అని అందుకే వాళ్ళు చెప్పారు. ఓకే, ఆ దుష్టవాంఛ ఏమవుతుందంటండి? పండుతుందంటండి. అప్పుడు ఏమొస్తుందట? పాపము పరిపక్వమై మృత్యుకారకమగును. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మన పాపమే పండి మన చావును కొని తెచ్చుతుంది. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని అంటానికి వీల్లేదండి. ఈ దొంగవాడు అంటున్నాడు, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించాయా? ఇప్పుడు చదువుకుందాం పిల్లారా, 13వ వచనాన్ని చదువుకుందాం. అదే అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్షచే శోధించబడ్డప్పుడు నేను దేవునిచే శోధించబడుతున్నాను అనకూడదండి. దేవుడు శోధించడో అని అతడు పలుకురాదు. ఎలైనా ఏ దుష్ట శక్తి చేతను దేవుడు శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. సాతానుడు శోధిస్తాడండి. ఎవరు శోధిస్తాడు? గట్టి చెప్పండి. ఎవరు శోధిస్తాడండి? సాతాను. మన ఫ్రెండ్, మనకిష్టమైన ఫ్రెండ్ అండి. వాడి మాటలంటే మనకి కనుల పండుగగా ఉంటాయి. ఏమమ్మ కట్ట కనపడ్డి అంటండి? పండు ఎలా కనపడిందంటండి? కనులకు ఇంపుగాను తినుటకు రుచికరముగా ఉండునని తెలిసిందంట. ఆమె తినలేదండి, అప్పుడే వచ్చింది ఆల్రెడీ టేస్ట్. ఇట్టుంటుంది పాపం ఇట్టుండదండి. చాలా ప్రమాదకరం పిల్లరా. ఎదుటి వాళ్ళ మీద నెట్టడం,
ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వారసత్వంగా వస్తుంది. ఏవమ్మ దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి. ఎదుటి వాళ్ళ మీద నెట్టేయటం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆదాము దగ్గర నుంచి అండి. ఆదాము, నీవెక్కడా? చెట్ల చాటునా? తినవద్దన్న పండు తిన్నావా? తిన్నా తండ్రి గారు నన్ను క్షమించండి అంటున్నాడా? ఏమన్నాడు? నువ్విచ్చావే, నువ్వేగా ఇచ్చింది. అవునా కాదండి? నువ్వేగా ఇచ్చింది. ఎవరిని అమ్మా? ఎవరినిచ్చింది? భార్యనిచ్చావుగా. ఎదుటి వాళ్ళ మీద తోసేయటమే. వద్దు ప్రియులారా, బాధ్యత వహించాలి మన తప్పులకి. మొదటి దొంగ ఎదుటివాడి మీద నెట్టడానికి ప్రయత్నం చేశాడు. రెండవ దొంగకు వద్దాం ప్రియులారా. లూకా సువార్త 23వ అధ్యాయము ఆ తరువాత వాక్యాన్ని జాగ్రత్తగా అందరూ అర్థవంతంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి దొంగ అయిపోయాడు. రెండవ దొంగ వాడికి రెండవ వాడు లూకా 23:40 వచనం పిల్లారా. రెండవ వాడు వారిని గద్దించుచు నీవు దేవునికి భయపడవా? నీకు దైవ భయము లేదా? నీవు కూడా అదే శిక్షణ పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము. మన పనులకు తగు ఫలమును అనుభవించున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి నా వైపున. రెండో వాడు ఏం చేస్తున్నాడు? తన తప్పుని అంగీకరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తన తప్పుని రెండవది, తనకు విధించిన శిక్షని అంగీకరిస్తున్నాడు. రెండవ సిలువ. మొదటి సిలువ ఏంటంటే రక్షణని నెట్టివేసిన సిలువ. రెండవ సిలువ రక్షణని అంగీకరించిన సిలువ. ఈ రెండు సిలువలలో నీ సిలువ ఎవరిది? రెండవ వాడు ఏమంటున్నాడంటే, మొదటగా తప్పు చేస్తున్నటువంటి వాడిని గద్దించాడు. నీకు దైవ భయము లేదా? నీకు దైవ భయము లేదా? గద్దిస్తున్నాడండి. ఆధునిక ప్రపంచంలో ఎలాగున్నాం మనం? తప్పు చేసినోడే మనకి నాయకుడు. తప్పు చేసిన వాళ్ళే దర్జాగా తిరుగుతున్నారండి. మన పిల్లవాడు చిన్న వయసులోనే చెడ్డ మాటలు మాట్లాడుతుంటే ఆ చెడ్డ మాటలు విని ముసిముసి నవ్వులండి. మనకి చెడ్డ మాటలు విని ముసిముసి నవ్వులు, రోత మాటలు, పాపపు మాటలు విని మన పిల్లల నోట్లో నుంచి గద్దించి, అటువంటి మాట మాట్లాడితే వీపు పగులుద్ది అనాల్సిన మనం, ప్రియ దేవుని బిడ్డ, ఏం చేస్తున్నావు నువ్వు? తప్పును చూసినప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా తప్పులో పడు, రెచ్చగొట్టటం. ప్రియ దేవుని బిడ్డ, మంచిది కాదు. రెండవ దొంగవాడు మొదటిగా చేసింది ఏంటంటే, తప్పును చూసినప్పుడు తప్పుని ఖండించాడు. లోకం ఎందుకు పాడైపోతుందో తెలుసా? లోకం ఎందుకని పాడైపోతుందో తెలుసా? తప్పు చేసే వాళ్ళ వల్ల కాదు. ఇది తప్పు అని తెలిసి కూడా నువ్వు చేస్తుంది తప్పు, ఈ తప్పును నేను ఖండిస్తాను చెప్పకుండా ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఎక్కువ పాడవుతుంది పిల్లారా. అవును, తప్పును ప్రోత్సహిస్తున్నటువంటి వారి వల్ల పాడవుతుంది. రెండవ దొంగవాడు అది చేయలా. మొదటిగా తప్పుని ఖండించాడు. రెండవది, తన తప్పును ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. నేను పాపిని అంటున్నాడండి. తన పాపాన్ని అంగీకరిస్తున్నాడు. బిడ్డలారా, ఏమని చెప్తున్నాడు? మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనదే. మనము మన పనులకు తగు ఫలమును. అంటే ఏమంటున్నాడు? మనం చెడ్డ పనులు చేశాం, నేను పాప పనులు చేశా కాబట్టి నాకు శిక్ష వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, నీ పాపానికి తగినటి శిక్ష వచ్చినప్పుడు దాన్ని అంగీకరించో. నీ పాపాన్ని అంగీకరించో. ఏమంటున్నాడండి? పాపమును దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, కానీ ఆ పాపమును ఒప్పుకునేవాడు ఆశీర్వదించబడతాడు, జీవిస్తాడు. పాపమును దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, కానీ ఆ పాపమును ఒప్పుకునేవాడు ఆశీర్వదించబడతాడు, జీవిస్తాడు. నీవు ఏ కోవకున్నావు? రాచపుండు వచ్చినప్పుడు, క్యాన్సర్ పుండు వచ్చినప్పుడు దాన్ని దాచిపెట్టుకున్నావు అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, చూపించకుండా, అమ్మో నాకొద్దు అన్నావనుక ఏమవుతుందండి? అది పెరిగిపోయి నిన్నేం చేస్తుంది? చంపివేస్తుంది, నిన్ను
పాపము పాము వలె గుడ్లు పెట్టి పొదిగి చివరికి ఏం చేస్తుందండి? అది పామై నిన్ను కరుస్తుందండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఉంటుందండి. మీరు చదవాల్సిన అవసరం లేదు, సమయం లేదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెషయా 59వ అధ్యాయంలో ఉంటుందండి. పాపము గుడ్లు పెట్టి పాము పొదుగుతుందండి. పాపం అనేది కూడా అంతే. జాగ్రత్త బిడ్డ, అది నిన్ను చుట్టుకుంటుంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. పాపాన్ని అంగీకరించో, త్వరగా దేవుని వద్దకు తిరిగిరా. నీ పాపాన్ని చెప్పి, దేవా నేను పాపినయ్యా, నన్ను అంగీకరించయ్యా, వేడుకో, పాపపు క్షమాపణ పొందుకుంటాం. మనము చేసిన పనులకు మనం తగు ఫలమును అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమంటున్నాడో వినండి పిల్లారా. అప్పుడు ఏమంటున్నాడు ఆ మంచి దొంగ వాడు? రెండవ సిలువ ఏమంటుంది? యేసు వంకకు తిరిగి యేసయ్యా, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని విన్నవించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన క్రైస్తవుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఈ మాట పలకగలగాలి. దేవుడు నిన్ను దీవించాలి అంటే అందరూ చెప్తాను, చేతులు పైకి చాచి. యేసయ్యా, ఓ యేసు రాజా, ఓ దివ్య ప్రసాద ప్రభువా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం ఉంచుకో, నన్ను గుర్తుంచుకో, నన్ను జ్ఞాపకం ఉంచుకో, నన్ను గుర్తుంచుకో. యేసయ్యా, యేసయ్యా, నేను చేసిన పాపములను అంగీకరిస్తున్నాను, ఒప్పుకుంటున్నాను. నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం ఉంచుకో, నన్ను జ్ఞాపకం ఉంచుకో, నన్ను జ్ఞాపకం ఉంచుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీకు అందరికి ఒక మాట. యేసయ్యను సిలువ వేస్తున్నప్పుడు ఆయన్ని చెడ్డ దొంగ వాళ్ళు ఎగతాళి చేశాడు. మాట్లాడాడు యేసు ప్రభు? మాట్లాడా? ఏమ్మా, మాట్లాడాడు యేసు ప్రభు? చెడ్డ దొంగ వాడు ఎగతాళి చేసినప్పుడు మాట్లాడా? మాట్లాడలేదు. అక్కడ చాలామంది అండి యేసు ప్రభు సిలువ మీద వేలాడుతుంటే, ఓ దేవాలయమును పడగొట్టి మరలా నిర్మించువాడా, నేను నీవు రక్షించుకొని ఎగతాళి చేస్తే మాట్లాడా? మాట్లాడలేదు. హేరోదు ప్రియులారా, యేసు ప్రభు మాట్లాడితే వినాలని ఆశపడ్డాడు, మాట్లాడా? మాట్లాడలా. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఒక దొంగవాడు పశ్చాత్తాపపడి, ఒక పాపి పశ్చాత్తాపపడి దేవుని వద్దకు తిరిగి వస్తే, దేవాని రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోమంటే వెంటనే యేసయ్య మనస్సు కరిగి మాట్లాడుతున్నాడు బిడ్డ. మాట్లాడుతున్నాడండి, గొంతు విప్పి మాట్లాడుతున్నాడు. పాపి పశ్చాత్తాపడితే ఆయన మనస్సు కరుగుతుంది, ఆయన మనతో మాట్లాడుతాడు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడండి 43వ వచనములో? యేసు వానితో నేడే నీవు నాతో కూడా పరలోకములో ప్రవేశించుదువు అని నీతో నిజముగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడండి? రేపు ఉందిగానే అన్నాడా? ఎల్లుండి ఉందిగానే అన్నాడా? ప్రియ దేవుని బిడ్డ, నీవు పశ్చాత్తాపం పడ్డ వెంటనే దేవుని కృప నీ మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పశ్చాత్తాపపడిన వెంటనే దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చింది ఎందుకంటే నీతిమంతుల కోసం కాదండి. ఎవరి కోసం? పాపుల కోసం వచ్చాడు. పాపి పశ్చాత్తాపడితే మనసు కరుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో బిడ్డ, నీవు నేను కూడా ప్రియులారా, ఇదిగో ఆ చెడ్డ దొంగవాని వల్లే పశ్చాత్తాపడాలి. మూడవ సిలువ ఎవరిదండి? మూడవ సిలువ ఎవరిది? మధ్యలో సిలువ ఎవరిది? ఆయన పాపం చేశాడా? చెడు కార్యం చేశాడా? ఏ పాపము కూడా చేయలే. కానీ ఆయన సిలువ వేయబడ్డాడు. మన జీవితాలలో కూడా కొంతమంది ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, పాటులు వస్తాయి, భయంకరమైన శ్రమలు వస్తాయి ప్రియులారా. ఇక్కడున్న బిడ్డలలో చాలామంది అంటారండి, నేనే తప్పు చేయలేదండి, నా మీద నిందలు వేశారు, నన్ను అపహాస్య పాలు చేశారు, నన్ను అవమానం పాలు చేశారు. చాలామంది అంటారు, నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా, మారు మనసు పొందాలనుకుంటున్నా. ఏమంటున్నారు? అబ్బో దిగొచ్చాడండి పునీతురాలు. మంచిగా ఉన్నటువంటి వాళ్ళ మీద రాళ్ళు ఎక్కువ వేస్తున్నారు. ఏం చేద్దాం? యేసయ్య ఏం చేశాడో అదే చెయ్యి.
నీకు మహిమనివ్వబోతున్నాడు దేవుడు. యేసయ్య సిలువ మీద అంగీకరించాడు కాబట్టి ఉత్థానమయ్యాడు. ప్రిలారా, ప్రభువులకు ప్రభువు, దేవుళ్లకు దేవుడిగా మారాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు యేసయ్య సిలువలు పంపిస్తాడు, శ్రమలు పంపిస్తాడు. నువ్వు చేసిన తప్పులను బట్టి కాదు, నువ్వు చేసిన పాపాలను బట్టి కాదు, నిన్ను పరీక్షించటానికి, నిన్ను లేవనెత్తటానికి, నిన్ను మహిమపరచటానికి శ్రమలు వస్తాయి నీ జీవితంలో కూడా. పిల్లకు దేవునిలారా, బ్రదర్ జోసఫ్ తంబి గారు ఏ పాపం చేశాడు, ఏ తప్పులు చేశాడు, ఆయన చేతులకు ఏమొచ్చాయి? పంచగాయాలు వచ్చాయి. వీళ్ళకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ యేసు భగవానుడు తన సిలువలో ప్రియులారా, ఆయన నీతిమంతుడై ఉండి కూడా ఏ పాపము ఎరగకపోయినా కానీ ఆయన మన కొరకై సిలువలో మరణించాడు. కానీ ఆయన సిలువ మహిమకు చేకూర్చింది. నీవు కూడా నీ జీవితంలో శ్రమల సమయంలో, కష్టాల సమయంలో, పాటుల సమయంలో ప్రియులారా, ఇదిగో దేవునికి సమర్పించుకోగలిగితే నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు, ఆశీర్వాద కార్యాలు చేస్తాడు. ఒకసారి అందరం మోకరించుదాము ప్రియులారా. మోకరించి మన కష్టాలు, మన బాధలు, మన శ్రమలను ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ దేవునికి సమర్పించుకుందాం. అందరూ కూడా మీ కుటుంబంలో ఎటువంటి బాధ ఉన్నా కానీ, ఎటువంటి కష్టం ఉన్నా కానీ ఆ దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దయచేసి అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఇప్పటి వరకు నీ సన్నిధిలో ఉన్నాం, నిన్ను ఆరాధించాం, నీ వాక్యాన్ని ఆలకించాం తండ్రి. మమ్మల్ని దీవించామని మేము నమ్ముచున్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన, దీవించండి ప్రభువా. ప్రభువా, వివిధ వేదనలతో, బాధలతో వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. వారి హృదయాలలో ఉన్నటువంటి కోరికలను తీర్చండి. ముఖ్యంగా పాపం నుండి మమ్మల్ని విమోచించండి నాయన, చెడు నుండి మమ్మల్ని కాపాడండి నాయన. ఈ శ్రేష్టమైన దీవెనలు మా మీద కుమ్మరింపచ్చండి. మా గ్రామం మీద, మా విచారణ గురువుల మీద, సంఘ పెద్దల మీద, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి నాయన. ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి నాయన, ఆశీర్వదించి దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.